కష్టాలకు నిలబడలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? శ్రమలు ఎందుకండి, కష్టాలు ఎందుకండి అని ఒకవేళ నువ్వు శ్రమలకు దూరంగా ఉండాలని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో, జాగ్రత్త. ఈ శ్రమ అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఇప్పటి కాలపు ఈ శ్రమలు మాకు ఎంత మాత్రమును కూడా ఎన్నదగినవి కావు. భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మార్చబడతాను. పేతురు భక్తుడు అంటున్నాడు, ఈ శ్రమలు మమ్మల్ని ఎలా మారుస్తున్నాయో తెలుసా? దేవుని మహిమకు మమ్మల్ని చేరుస్తున్నాయి. శ్రమలకు మనం నిలబడగలిగితే శ్రమలు ఇచ్చేటువంటి ప్రతి ఫలము గొప్పది. శ్రమలో దాగి ఉంది క్రైస్తవునికి ఒక మేలు. శ్రమలలో ఉంది ఒక గొప్ప ప్రతిఫలం, ఒక గొప్ప బహుమానము దాగి ఉంది శ్రమలలో. ఏమంటున్నాడు? నేను శోధించబడుతున్నాను, నేను ఇప్పుడు నన్ను